సార్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకు వేయాలి? గత ఎన్నికల్లో మీకు ఓటేయని వాళ్ళు మీకు ఈసారి ఓటేయాలంటే ఎందుకు వేయాలని చెప్తారు సార్? అసలు ఇది చాలా పెద్ద డిబేట్. ఒక్క క్వశ్చన్లోనే చెప్పలేం. మీరు కొన్ని విషయాలు మీరు తీసుకుంటే ఈ రాష్ట్రం ఇంత సంపద కలిగినటువంటి రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కుటుంబాలు నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి శాతం చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఇంకా తక్కువ స్థాయిలో ఉండేటువంటి కేరళ ఎప్పుడు 25 సంవత్సరాల క్రితమే 100% లిటరసీ సాధించింది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ సాధించలేదని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసిన తర్వాత సమూలంగా విద్యా విధానాన్ని మార్పిస్తే ఈవేళ మొన్నటికి చంద్రబాబు నాయుడు గారు అధికారం ముగిసిన నాటికి ఈ రాష్ట్రంలో 83% మాత్రమే లిటరేట్స్ ఉండేటువంటి స్థితి నుంచి ఈ 5 సంవత్సరాల్లో చేసిన కృషి వలన 97%కి 8%కి చేరుకుంది లిటరసీ. అదొకటైతే ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సిలబస్ని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. బ్రిటన్ది ఐబీ అన్నటువంటిది సిబిఎస్సి, దేశమంతా ఉండేటువంటి సిబిఎస్సిని రాష్ట్రంలో కింద అమలు చేస్తున్నాం. ఏ విద్యార్థిని అడుగుతున్న ఈ 5 సంవత్సరాల్లోనే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నానండి, నాకు పూర్తిగా కమాండ్ వచ్చింది ఇంగ్లీష్ మీద అని చెప్పే స్థితి వచ్చింది. ఒక 20 సంవత్సరాలు ఈ సిలబస్ మీద అధ్యయనం సాగితే ఇదే పద్ధతిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం దొరికితాలకి దేశంలోనూ ప్రపంచంలోనూ మన పిల్లలు స్ప్రెడ్ అయ్యి ప్రపంచంలో వచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి స్థితికి చేరుకుంటారు. పెద్ద మార్పు ఇది. అయితే దాని వెనుక ఎంత కృషి జరిగింది? పెద్ద ఎత్తున బడ్జెట్లో డబ్బు కేటాయించినాం, స్కూల్స్ నిర్మాణం చేసాం, అందులో ఫర్నిచర్ పెట్టాం, ఎన్ని మూల కారణాలన్నింటికి వెళ్ళాం. ఒక పిల్లడిని చదివించకపోవడానికి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? భోజనం పెట్టలేరు, కడుపు నిండా స్కూల్లో భోజనం పెట్టండి. పిల్లాడిని పనికి పంపించేస్తే ఒక 100 రూపాయలు కూలి వస్తుందని ఆలోచించినటువంటి తల్లికి ఒక 15,000 రూపాయలు ఆమె అకౌంట్లో సంవత్సరానికి వేయండి. ధనవంతుడు పిల్లడితో సరిసమానంగా బూటు, సాక్సు, బెల్టు, పుస్తకాలు, ఇవన్నీ, కంప్యూటర్ లేదంటే అవన్నీ ప్రభుత్వం సమకూర్చే పని చేసి పెట్టింది. ఈనాడు మీరు ఏ గ్రామం వెళ్తున్నా యూనిఫామ్ వేసుకుని పిల్లలందరూ ఒకే స్టైల్లో వెళ్తుంటే అది మన గర్వం కాదండి? ఈ రాష్ట్ర ప్రజలకి సంతోషం అనిపించడం లేదా? మన తర్వాత జనరేషన్, మన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు అన్నటువంటి ఆ ఇంకిత జ్ఞానం లేకపోవడం ఏంటి? ఈ విమర్శలకి అర్థం పర్థం ఉందా? అది ఎంత వైడ్ రేంజ్ ఐడియాలజీ అది. ఏ చిన్న 10వ తరగతి చదువుతున్న పిల్లడిని అడుగు, నువ్వు అలా మాట్లాడితే ఆ పిల్లడు అసహించుకుంటాడు. నీకు ఎంత మార్పు వచ్చేసింది సమాజం. మార్పు అంటే ఇది కదండి, ప్రభుత్వాలు చేయాల్సింది ఇది కదా పని. ఆ పని జరుగుతుంది. అందుకోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయాలి.